400కు పైగా కథలు రాశారు, 15 నవలలు రాశారు, 8 నాటకాలు కూడా రాశారు. 150కు పైగా ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 60 కథలు వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. హిందీలో 16 అనువాద కథలతో శమయేవ జయతే పేరుతో కథా సంపుటి వెలువడింది. 2 భద్రతా నాటికలు హిందీలోకి అనువదించబడి ఉత్తర భారతదేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థల్లో ప్రదర్శించబడ్డాయి. సుమారు 35 కథలకు పైగా వివిధ పత్రికలకు ఇచ్చిన పోటీల్లో వీరు బహుమతులు అందుకున్నారు. శ్రీ విభాష రాజేశ్వరరావు గారు, విశాఖపట్నం. ఇక్కడ సూత్రప్రాయంగా నేను ఒక వాక్యం చెబుతానండి. ఒకే ఒక వాక్యం. కథా నిలయం శ్రీకాకుళం, కథక నిలయం విశాఖపట్నం. ఇది నా అదృష్టం. రెండోసారి నేను ఈ అవార్డు అందుకుంటున్నాను. వీళ్ళందరూ మొదటిసారి అందుకున్నారు, కానీ ఈ అవార్డు గతవర్తి భారతీయ స్మారక చిహ్నాన్ని ఇచ్చినటువంటి అవార్డు మొట్టమొదట లాస్ట్ ఇయర్ నేను అందుకున్నాను. మళ్ళీ నా మీద ప్రేమ కొద్దీ మళ్ళీ నాకు ఈసారి అవార్డు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అయితే అప్పుడు ఒకళ్ళ చేతి మీదుగా అందుకున్నాను. ఇప్పటికి అందుకున్న 15-16 అవార్డులు కూడా ఒకళ్ళ చేతి మీదుగా అందుకున్నాను. ఈవేళ 5 గిరిజాల చేతి మీదుగా ఉగాది ఉత్తమ కవిత పురస్కారం, సర్ ఆర్థర్ గార్డెన్ జలనిధి పురస్కారం, గుంటూరు జిల్లా రచయిత సంఘం రాష్ట్ర స్థాయి పురస్కారం, అక్షర గోదావరి పురస్కారం, డాక్టర్ పల్తూరు రాజారాం సాహితీ పురస్కారం, కుందుర్తి సత్యజయంతి ప్రతిభా పురస్కారం, మధుశ్రీ కథా గౌరవ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సృజనాత్మక సాహిత్య కీర్తి పురస్కారం వచ్చాయి. అనేక కవితా సంపుట వెలువడే తమిళం, కన్నడం, మలయాళం, ఫ్రెంచి తదితర భాషల్లోకి వీరి కథలు అనువదించబడ్డాయి. వీరి సాహిత్యం మీద 20 ఎంఫిల్ పట్టా పొందారు. వీరు శ్రీ దాట్ల దేవదారనాథ్ గారు, యానం. ఆచార్య జిఎస్ఎన్ రాజు గారిని బాలమోహన్ గారిని సార్ రామధర్మం గారు, దయచేసి ఒకసారి టైం ఇస్తాం. ఆచార్య బేర్వల్ రామారావు బ్రహ్మ గారు చెప్పినట్టు కమెంట్. టీటీ నాగేశ్వర గారు చేసిన విధంగా నగదు బహుమతి. పెద్దవాళ్ళకి ఇచ్చేసినటువంటి సాహిత్య అభిమానులకి నమస్కారాలు. తర్వాత త్రినాథరాజేశ్వరరావు గారిని తొలిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సంవత్సరంలో ఒక నెల ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రచయితలు ఉన్నారు, ఎక్కడ ఏ గ్రామంలో ఏ నగరంలో రచయితలు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనే కార్యక్రమం పెట్టుకోవడం అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో దానికి ఒక కారు ఒకటి అర్పించుకోవడం, నెల ఒక డ్రైవర్ని అర్పించుకోవడం, ఒక రూమ్ తీసుకోవడం, అక్కడి నుంచి ఎలా ప్రతి గ్రామం ఒక యానం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ కాకినాడ ఎవరున్నారు వెతుక్కుంటూ అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, పరిచయం చేసుకోవడం. అట్లాగా ఆయన మా ఊరు కూడా వచ్చారు. యానంలో ఒక రాత్రి మాతో ఉన్నారు. అది మన కుటుంబ సంబంధాల్లో, మానవ సంబంధాల్లో మనం ఏదైతే కోల్పోతున్నాం అనుకున్నామో అది దగ్గర అది లేదు అని అనిపించి చాలా సంతోషం కలిగింది. ఈరోజు ఇవాళ ఆ శ్రీమతి భగవతి భారతి పురస్కారం తీసుకోవడానికి అంటే పురస్కారాలు తీసుకున్నాం. ముందు చాలా పురస్కారాలు తీసుకున్నాం. ఒక స్నేహ వాత్సల్యంతో, ఒక ఆప్యాయతతో కూడినటువంటి
ఈ పురస్కారంగా భావించి నాకు చాలా సంతోషం. ఒక విమర్శకులు శాలువతో సత్కరించవలసిందిగా ఆచార్య జీఎస్ఎం రాజు గారిని కోరుతున్నాను. పూలమాలతో ఆచార్య బాలమోహన్ దాస్ గారిని, మెమెంటోతో ఆచార్య వేతవాల రామబ్రహ్మం గారిని, నగదు బహుమతితో టిటి నాగేశ్వరరావు గారిని. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, పూర్వ ఉప సంచాలకులు, తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్. వీరు ప్రముఖ విమర్శకురాలు. సాహిత్య అకాడమీ వారి నుంచి రచయితలుగా వీరికి అవకాశం కల్పించుకొచ్చింది. వీరికి అభినందనలు తెలియజేసుకుంటూ కటపర్తి భారతీయ స్మారక సాహితీ సభ ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారు గుంటూరు. మా వీసీ గారు గురువుల దగ్గర నిలబడతాను, మీ దగ్గర తప్పదు కాబట్టి. మా వీసీ గారు బాలమోహన్ దాస్ గారు కండువా వేసుకున్నాను. ఏదో ఇప్పుడు వ్యాసాలు రాస్తాను అంటున్నారు కానీ ఆయన గుర్తులేదేమో. 20 years బ్యాక్ నాగార్జున యూనివర్సిటీలో వీసీగా ఉన్నప్పుడు మేము గుంటూరు మెస్ కాలేజ్ నుంచి ఇప్పుడు వెళ్తూనే ఉంటాం, వారు వస్తూనే ఉంటారు మా కాలేజీకి. అది కాక ఉగాది కథ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నప్పుడు సార్ ఒక కవిత చదివారు, పేటెంట్. ఆ కవితని నేను యూజీసీ వాళ్ళ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రపంచీకరణ తెలుగు కవిత్వం మీద యూజీసీకి రాసుకున్నప్పుడు సార్ నేను తీసుకుంటానని వారి అనుమతితోటి నేను అది తీసుకొని రాయడం జరిగింది. ఈ మధ్యన అది పుస్తకంగా నేను వేయడం జరిగింది. వారు ఈనాటి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. రామబ్రహ్మం గారు అయితే మా ఆత్మీయులు, గురువుగారు నాకు అయితే డైరెక్ట్గా నాకు గురువుగారు కాదు. నేను మా బ్యాచ్ ఒక విచిత్రమైన బ్యాచ్ అండి, చాలా అదృష్టవంతమైన బ్యాచ్. ఫస్ట్ ఇయర్ ఎంఏ మేము ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్లో చదివాం. జోగారావు గారు, కొల్లపాటి శ్రీరామూర్తి గారి దగ్గర మేము చదువుకున్నాం హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్. అందుకని గట్టి పునాది పడింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నాగార్జున యూనివర్సిటీ అయింది. నాగార్జున యూనివర్సిటీ అప్పుడు దోడప్ప గారు వచ్చారు. లింగ్విస్టిక్స్ దోడప్ప గారి దగ్గర చదవాలి. అట్లాగా 2 బ్యాచ్ల దగ్గర మేము చదవడం జరిగింది. నా ఎంఏ అయిపోయిన తర్వాత వేతవాల రామబ్రహ్మం గారు వచ్చారు. అప్పుడు నేను ఎంఫిల్ చేస్తున్నాను, కిన్నెర్ సాయి పాటల మీద ఎంఫిల్ చేస్తున్నాను 45 ఏళ్ళ క్రితం. తర్వాత 40 ఏళ్ళ తర్వాత పుస్తకం నేను వేస్తున్నప్పుడు సార్కే చెప్పి నేను ముందు మాట రాయించుకున్నాను. కరోనా టైంలో 40 ఏళ్ళ క్రితం నేను రాసిన ఎంఫిల్ పుస్తకానికి మీరే ముందు మాట రాయాలని అంటే సార్ రాసి పంపించారు. వారికి నేను ఫోన్లో చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతటి పెద్దల దగ్గర నేను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు ఆర్మీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. మా అబ్బాయి ఇండియన్ ఆర్మీలో మేజర్. బాబు మా అబ్బాయి ఫస్ట్ లెఫ్టినెంట్గా సెలెక్ట్ అయ్యి సియాచిన్ గ్లేషియర్ సార్ 2 ఏళ్ళు భయంకరమైన అది డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయిపోయాక మంచి పోస్టింగ్ వస్తున్నప్పుడు సియాచిన్ గ్లేషియర్ 40 సిటీస్లో ఆయన అక్కడ 2 years అయిపోయిన తర్వాత లక్నోలో పోస్టింగ్స్, కెప్టెన్గా బోధ్గయా, ఇప్పుడు మేజర్గా మధ్యప్రదేశ్. అన్ని చోట్లకి నేను 10 రోజులు పారిపోయిస్తాను. ఆ వాతావరణం నాకు పడక మరి వాళ్ళందరూ మన దేశం కోసం వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఉండగలుగుతున్నాం. జై జవాన్ జై కిసాన్. బీబీటీ కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి. 25 ముద్రిత గ్రంథాలు. ఈనాడు దినపత్రిక గ్రంథాలయాల్లో 400కు పైగా వ్యాసాలు రాశారు. ఈనాడు, విసిబి, ఇతర దినపత్రికలు, సాహిత్య పత్రికల్లో 200 వరకు రచనలు ప్రచురించారు. 300కు పైగా పుస్తక సమీక్షలు చేశారు. 70 రేడియో ప్రచురణలు చేశారు. వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. కొందరు డాక్టరేట్ పొందారు. ఉత్తమ సిద్ధాంత గ్రంథంగా పరిశోధకులుగా వీరి గోపీచంద్ సువర్ణ పథకం కూడా సాధించారు. వీరికి సాహితీ రత్నాగా, సాహితీ వాచస్పతి రూపంలో అనేక పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందారు. పూర్ణ సాహితీ పురస్కారం, డి సుబ్బరామరెడ్డి లలితకళా పరిషత్ ఉగాది పురస్కారం, ఆర్థిక పురస్కారాలు, తెలుగు భాషా పురస్కారాలు, శ్రీ చల్ల గణపతి శాస్త్రి పురస్కారం,
పుస్తకాల పీఠాధిపతి వారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం లీడర్ దినపత్రికలో ప్రతి ఆదివారం విశాఖ సాహిత్య చరిత్ర సీరియల్ గా గత 43 వారాలుగా రాస్తున్నారు. వీటికి ఎన్ని వారాలుగా మనం వేసుకోవాలి. మహాభారతంలో 4125 పాత్రలు ప్రదేశాలు పరిచయంతో ఒక పెద్ద గ్రంథం రచించారు డాక్టర్ దామరి వెంకటేశ్వరరావు గారు, మన విశాఖపట్నం. సార్ నేను 10 మంది మనుషులు పెట్టానండి. తప్ప చాలా మంది నేను డాక్టర్ అవ్వను యాక్టర్ అయ్యాను, యాక్టర్ అవ్వను డాక్టర్ అయ్యానో చెప్తూ ఉంటారు. నేను మాత్రం టీచర్ అవ్వాలని టీచర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాద్దాం మాట్లాడదాం ఆసక్తి ఉంటే భక్తుని ఏం రచిస్తున్నాను. బిఏ స్పెషల్ తెలుగు తీసుకున్నాను, ఎంఏ తెలుగు తీసుకున్నాను. ఇదంతా ఎందుకంటే తెలుగు భాష అభిమానిస్తాను. సరే, వక్త అనే సభలో మాట్లాడుతున్నామంటే నేను విద్యాదశలో రాజకీయాలు తిరిగాను. గౌతరత్నతో పాటు స్వతంత్ర పార్టీలో పనిచేశాను. జయాంధ్ర ఉద్యమంలో ఆయనతో పాటు 50 సభలో మాట్లాడాను. అప్పుడు జైల్లో కూడా ఉన్నాను, అంటే అరెస్ట్ చేశాను 10 రోజులు. దాంతో సభలో మాట్లాడడం అలవాటు అయింది. సరే, ఆ తర్వాత సాహిత్య సభలో మాట్లాడడం 80 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం దాకా అనేక పత్రికల్లో సాహిత్య వ్యాసాలు ఆదివారం అనుబంధాలు చాలా రాశాను. 2000 సంవత్సరం తర్వాత నుంచి ఈనాడు పత్రికతో చాలా ఎక్కువ అనుబంధం. ఇందాక చెప్పారు, అంతర్యామిలో 4 చెప్పారు. అనేక సాహిత్య సందర్భాలు కవరేజ్ ఇందాక కూడా చెప్పాను. ఈనాడులో సాహిత్య భాషా సంబంధ వ్యాసాలు దాదాపు ఒక 50 వరకు వచ్చినాయి. లైక్ విసిబి చెనుకు మరికొన్ని సాహిత్య పత్రికలు కూడా రాశాడు. ఇలా నిరాడంబరంగా మన పని ఇలా ఏవో పురస్కారాలు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన స్వీకరించడం, రానివాడి కోసం ఆలోచించకుండా మన పని మనం నిశ్శబ్దంగా చేసుకుపోవడం అనేది నా వృత్తి. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ వారు విశాఖపట్నం చెందిన రచయిత బరాలు బయటపడి రామగోపాల్ భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ నుండి సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారిగా పదవీ విరమణ. వీరి పలు రచనలకు బహుమతులు పొందడమే కాక వాటిపై కొందరు పరిశోధనలు చేశారు, పరిశోధనలు కూడా చూస్తూ ఉన్నారు. వీరికి స్వాతి పత్రిక ద్వారా వీరి కథకు ₹1,00,000 బహుమతి వచ్చింది. డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం గారు. జిఎస్ఎన్ రాజు గారు. పూర్వమానం అంటే రామమోహన్ రావు గారు. మెమెంటోతో పేదవాళ్ళ బాలపడం గారిని, నగదు బహుమతితో నాగేశ్వరరావు గారు. హలో వారి యొక్క స్పందన. సభకు నమస్కారం. ఈ సందర్భంగా కృష్ణశాస్త్రి గారి ఒక కవిత గుర్తుకొస్తోంది. నేటి నుండి ఏనాటికి వీటి తలుపు పోయకు, కోటి మంది వచ్చినా చోటున్నది లోలోన, చదవనీకు పెదవులపై చిరునవ్వుల ఆహారం, ఎంత చిన్నదో ఈ లోకం, తట్వర్తి తిరునాథ నాగేశ్వరరావు గారి హృదయంలో ఇవిడింది, కోటి మంది వచ్చినా చోటున్నది లోలోన. శివారెడ్డి గారు ఒక కవిత రాశారండి. వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తుపట్టుకోవడం ఒక వేడుక కాదు, ఒక యాగం, ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం. అట్లా ఈ లోకాన్ని విడి వెళ్ళిన వారి శ్రీమతి భారతి గారి సంస్మరణలో వారి నివాళిగా వారి జ్ఞాపకాల్లో బతుకుతూ వారి కోసం ఒక కార్యక్రమం, మాత్రమే కార్యక్రమం చేయడం చాలా బాగుంది. అయితే నేను చాలా పురస్కారం పొందాను, కానీ ఈ రకంగా పురస్కారం చేసేవారు ఇంటికి వచ్చి మరి ఇన్విటేషన్ ఇవ్వడం బహుశా ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటారు. వారు మా అనారోగ్యం తర్వాత వచ్చిన తర్వాత బయటకు వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానం చెందారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యంతో
ఎంతో పెద్ద చేకూర్చాలని ఆశీర్వదిస్తూ ఈ పురస్కారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం, మా నర్సాపురం వైద్య కాలేజీలో ఆయన పనిచేశారని నాకు నిన్నే తెలిసింది. అక్కడే నేను చదివాను. మా గోదావరి జిల్లా మా నేత రామబ్రహ్మం గారు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. హైదరాబాద్. ఒకరికి రామబ్రహ్మం గారికి మాట్లాడాలి. శ్రీనివాసరావు గారి గురించి. వీరు పుట్టింది పెరిగింది రాజమండ్రిలో. విద్యాభ్యాసం రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ. వీరి హృదయంలో రాజమండ్రి తర్వాత మరో జన్మస్థానం విశాఖ. అందుకే కొద్ది సృష్టించిన అల్లకల్లోలకు మనసు కరిగి తన వంతు సాయంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 1 లక్ష రూపాయలు విరాళంగా అందించారు. కాకినాడలో ఇంజనీరింగ్ చేశారు. కలెక్టర్ కావాలనే పట్టుదలతో బాగా కష్టపడి చదివి సివిల్స్ లో విజయం సాధించి రైల్వే సర్వీస్ లో చేరారు. ఐఆర్ఎస్. తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో తెలుగునే ఆప్షన్ గా తీసుకుని సివిల్స్ లో గెలిచారు. వీరి ఇంటిల్లిపాది పుస్తకాభిమానులే. అదే వీరి హామీ. ఎంతో మంది కోరిక మేరకు వీరు అనేక నవలలు రాశారు. కుటుంబ సంబంధాలు, యువకులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వారి బాధ్యత ఏమిటి అనే విషయాల మీద చాలా పుస్తకాలు రాశారు. ఇది ఆ తర్వాత పత్రికల ద్వారా వార్తల ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సహరి అనే పత్రికలు స్థాపించారు. ఇప్పుడు అది 5వ సంవత్సరంలోకి వచ్చింది. ఏంటంటే ఎవరైనా రచయితలకు కాకపోతే అముద్రితంగా ఉన్నప్పుడే వారి కథ చేరగానే దాని తాలూకు అమౌంట్ ఆ రచయితలకి మీరు పంపిస్తూ ఉంటారు. 2021 సెప్టెంబర్లో భారతీయ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్గా పదవీ విరమణ చేశారు శ్రీ గొల్లి శ్రీనివాసరావు గారు, ఐఆర్ఎస్, హైదరాబాద్. ఈ పురస్కారానికి ధన్యవాదాలు. నేను వేదికపై చూస్తుంటే నాకు ముఖ్యంగా ఇక్కడ జరిగే ఈ సన్మాన కార్యక్రమం ఎదురుగా కనబడుతున్న భారతి గారి ఫోటో మాటికి నన్ను ఆకర్షిస్తూ ఉంది. ఆవిడ ఇక్కడే ఉన్నారని ఒక ఫీలింగ్ మాటికి వస్తుంది. అటువైపు వాళ్ళు కూడా చూస్తే తెలుస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది అని అనిపిస్తుంది. నాగేశ్వర గారు చాలా గొప్ప పని చేశారు. ఆమె ఏ లోకాలన్నా షీల్ వెరీ వెరీ హ్యాపీ. ఆమె పేరున ఉన్న ఈ పురస్కారం తీసుకొని చాలా సంతోషంగా. అసలు పేరు లోకేశ వెంకటరమణ. 1972 కథలు రాస్తున్నారు వీరు. ఇంతవరకు 250 పైగా కథలు రాశారు. 12 నవలలు, రేడియో నాటికలు, కవితలు రాశారు. పలు కథలకే కాదు 2 నవలకు కూడా వీరికి బహుమతులు వచ్చాయి. హిందూ రమణ రచనల మీద ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేసిన తిరుపతి రావు అనే విద్యార్థి పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. దేశ విదేశాల్లో ఉన్న రచయితలందరినీ ఏకం చేసి ప్రియమైన రచయితలు సమూహంగా ఏర్పాటు చేసి ఎందరో వర్ధమాన రచయితలు ప్రోత్సహిస్తున్నారు. సాహిత్య సేవలో ముందుకు సాగుతున్నారు. ప్రియమైన రచయితలు ప్రచురణ సంస్థ ద్వారా తక్కువ ధరలకే గ్రంథ ముద్రణ చేసి రచయితలకు చేయూతనిస్తున్నారు. సాహో మాసపత్రిక, సాహో టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రారంభించి వారు సాహిత్య సేవ చేస్తున్నారు. శ్రీ ఇందూ రమణ గారు, విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నంలో అంటే అమెరికా నుంచి వచ్చి అంటే 7 సముద్రాలు దాటి వచ్చారంట కదా, అంతవరకు వచ్చి మన సాహిత్యమైన ప్రేమతో ఎప్పుడు ఎన్నడూ లేని ఇంత విధంగా ఇంతమంది రచయితల్ని, ఇంతమంది సాహిత్య పోషకుల్ని, గాత్రధారులను కూడా సన్మానించాలనుకోవడం, వారికి పురస్కారం ఇచ్చి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేద్దాం అనుకోవడం నాగేశ్వరరావు గారికి నిజంగా చాలా హ్యాండ్సప్ అండి. తను నాకు నాగేశ్వరరావు గారు 2 సంవత్సరాలు పరిచయం. భారతీ గారు బ్రదరు నాకు బాగా సన్నిహితులండి. అయితే అది భార్య స్మారక పురస్కారం ఇవ్వడం అనేది నేను ఇంతకుముందు చూశాను, కథలో కమిటీ ప్రకటన చూశాను. తను ఇంత అద్భుతంగా చేయడం అన్నది నిజంగా తను అభినందన విషయం. ఇలాగ కొనసాగిస్తూ కొత్త ఇంకా మంచి ఉత్సాహవంతుల రచయితలందరికీ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఈ విధంగా ప్రోత్సాహం చేస్తూ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
గౌరవించవలసిందిగా ఆచార్య బాలమోహన్ గారిని కోరుతున్నాను. జ్ఞాపకం ఇవ్వవలసిందిగా లీడా రమణమూర్తి గారిని కోరుతున్నాను. నగర బహుమతి 5,116 రూపాయలని అందించవలసిందిగా కట్టవర్తి నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. ఫోటో మీరు అడ్డెక్కండి మీరు నా నమస్సులు. నెల్లూరులో చిన్న పత్రిక విశాలాక్షి దాని ద్వారా పరిచయం అయ్యారు. దాని ద్వారా నన్ను విశాఖపట్నం దాకా పిలిపించారు. ఒక సత్కారం అనేది కూడా నాకు లభించింది. ఇంతమంది పండితుల మధ్య, సాహితీవేత్తలు, కళాకారుల మధ్య నేను ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. దీనికి అర్హుణ్ణే కాదా అనేది పక్కన పెడితే ఇంతమంది ముందు పండితుల మధ్యన ఈ వేదిక మీద అందుకోవడం అనేది నేను మరవలేని, మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా నేను భావిస్తున్నాను. ఈ ఆనందం ఇలాగే ఎప్పుడు ఉంటుందని, ఈ సాహితీ ప్రయాణం సాగినంత కాలం నాతో పాటు ఈ తటపర్తి భారతమ్మ గారి అవార్డు కూడా నాతో సమంగా ప్రయాణిస్తుందని ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం. చూస్తే నాకు అనిపించింది, ఎప్పుడో చెప్పిన పద్యం గుర్తొస్తోంది. భార్యయముచునొక్క భారము లేనిచో పుల్లియాకువోలే పురుషుడి గురు. భార్యయనుచునొక్క భారము లేనిచో పుల్లియాకువోలే పురుషుడి గురు. దారి తప్పనీని దైవము భార్యరా విశ్వదాభిరామ వినురవేమ. ఆవిడ ఉన్నంతకాలము దారి తప్పనివ్వకుండా కాపాడింది. వెళ్ళిపోయాక కూడా తన భర్తను ఆవిడ అలాగే కాపాడుకుంటుంది. ఆయన ఎంచుకున్న సాహిత్య మార్గం నుంచి వెళ్ళకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నాగేశ్వరరావు గారు. వారికి ధన్యవాదాలు మరొకసారి. శ్రీ శరత్చంద్ర గారి గురించి 2 మాటలు. సొంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. 300కు పైగా కథలు, 20 నవలలు వీరి సాహితీ ఆస్తి. అందులో 60కు పైగా కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో పత్రికల్లో వీరి రచనలు వచ్చాయి. జలదంకి పద్మావతి స్మారక కథల పోటీల్లో, BJYM నిర్వహించిన కథల పోటీల్లో, MSR జాతీయ కథల పోటీల్లో, సృజనప్రియ కథల పోటీల్లోనూ బహుమతులు పొందారు. తానా సాహితీ వేదికల్లోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు. పశుపతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత. ప్రస్తుతం ఉషా సాహితీ పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. సమకాలీన సమాజానికి అర్థం పట్టే రచన చేయటం వీరికి ఇష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేవ చేయాలని వీరి ఆకాంక్ష. శ్రీ శరత్చంద్ర గారు, విజయవాడ. సభా సంస్కృతికి నమస్కారం. కన్ను తెరిచి జననం, కన్ను మూస్తే మరణం అని కవి చెప్పింది మరి ఎప్పుడు మర్చిపోలేము. మనుషులు భౌతికంగా మాయమైపోతారు, కానీ వారి జ్ఞాపకాలు మాత్రం ఆకాశము, భూమి ఉన్నంత వరకు కూడా నిలబడిపోతాయి. అయితే ఆ జ్ఞాపకాలని బదిలంగా, మధురంగా ముందుకు తీసుకెళ్ళగలగడం అనేది అవతల వ్యక్తి పైన మనకుండే ప్రేమకు అవి సాక్షి అయిపోతారు, నిదర్శనాలు. కాబట్టి చాలామంది సహధర్మచారిని చనిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారు, కానీ కొంత కృంగిపోతారు. కానీ ఆమె జ్ఞాపకాలని ఆయుధంగా చేసుకొని ఇంకా భవిష్యత్తులో ఆమెను బ్రతికించడం కోసం ఈ సాహితీ సృష్టి చేయడం అనేది, అందుకు భూతం కావడం అనేది అది మామూలు విషయం కాదు. మా కార్యాలయానికి మరి నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించారు. మాకు కూడా ఆయన రావడం అనేది చాలా ఆనందం కలిగించింది. ఉష
తటువంటి భారతి అంతర్జాతీయ కథల పోటీలు నిర్వహించే అవకాశాన్ని నాగేశ్వరరావు గారు కల్పించారు. ఆ కార్యక్రమాన్ని ముందుకెళ్లే క్రమంలో భవిష్యత్తులో కూడా ఈ ప్రపంచ స్థాయి కథల పోటీలు కొనసాగించడానికి మేము ముందుకెళ్తాం. దానికి వారి సహకారం నిరంతరంగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. అదే సమయంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన పూర్వీకులు ఎవరన్నా సరే కాలగర్భంలో కలిసిపోతే వారి పేరుతో సాహిత్యాన్ని బతికించడం కోసం మనం కథల పోటీలు, కవితల పోటీలు, పాటల పోటీలు ఏదైనా సరే ఏది ఇష్టమైతే ఏది అవకాశం ఉంటే ఆ దిశగా ముందుకు తీసుకెళ్తే కొంత సాహిత్యం బతికుంటుంది. ఆ సాహిత్యాన్ని బతికించడానికి కోసం ఇటువంటి మరి సాహితీ భోజులు, మేమైతే ఆయన్ని సాహితీ భోజులుగానే మేము మా మ్యాగజైన్లో చెప్తూ ఉంటాము. అనేక సార్లు కూడా అట్లాగే ప్రింట్ చేసాము. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఆయన ప్రతి పత్రికలో తటవర్తి భారతి స్మారక, విశాఖ సంస్కృతిలోను, సహరీలోను, విశాలాక్షలో ఎక్కడ చూసినా సరే మనకి ఆయనే కనబడుతూ ఉంటారు నాగేశ్వరరావు గారు. అంటే దాని వెనక మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని పోటీల్లో ఇంత నాకు మక్కిలి శ్రీనివాస్ గారు వాళ్ళ తండ్రి గారి స్మారకం తర్వాత దానికి ముందుగాను మరి ఎక్కువ పోటీల్లో మరి వారు ఉండడం అనేది నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఆ విధంగా వారి జ్ఞాపకాలు ముందుకెళ్ళే క్రమంలో మంచి సాహిత్యాన్ని ఆయన అందించారు. రేపు మేము విజయవాడలో 2వ తారీఖు నుంచి పెట్టే ఉషా బుక్ స్టాల్స్లో భారతి గారి పేరుతో ఇచ్చిన ప్రైజ్ సంబంధించిన కథలు 2 సంకలనాల్లో దాదాపు 10 నుంచి 20 కథలు దాంట్లో ఉండబోతున్నాయి. 2 సంకలనాలు కలిపి మేము బతికించుకోవడం కోసం ఆయనతో పాటు కూడా మేము కృషి చేస్తాను కూడా మరోసారి వినమ్రతగా తెలియజేస్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది మహామహుల సమక్షంలో మాట్లాడడానికి ఆ జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి దీని గురించి నిన్న మాటలు చెప్పానండి. ఈయన 30 సంవత్సరాలు అంటే 1973 నుంచి 2003 వరకు ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో క్రియేటివ్ కామెడీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ప్రతి నెల 3వ ఆదివారం వినోదవర్ధని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రచయితగా కథలు, వ్యాసాలు, జోక్స్, ప్యారడీలు, కవితలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి ప్రసంగాల్లో ప్రసారమయ్యాయి. ప్రముఖుల పరిచయాలు నవ్య వారపత్రికలో ప్రచురితమయ్యాయి. అన్నపూర్ణ నిత్యాన్నదాన సంస్థ వ్యవస్థాపక సభ్యులు వీరు. తన తల్లి గారి పేరు మీదుగా మేడా బుజ్జమ్మ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సంవత్సరం కొంతమంది విశేష వ్యక్తులకు సన్మానం చేస్తూ ఉన్నారు. విశేష వ్యక్తులు అంటే ఎవరైతే తల్లిని చూస్తూ ఉంటారో వారిని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ పట్టుకుని వారికి సన్మానం చేస్తూ ఉంటారు. అది ఒక మంచి ప్రక్రియ. నవచైతన్య కళ నాటక సంక్షేమ సంఘానికి వీరు అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత సాధు మఠానికి, మానసిక వికలాంగుల మఠానికి, విశాఖ రచయిత సంఘానికి, రైటర్స్ అకాడమీ లాంటి అనేక సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు, సలహాదారులుగా ఉన్నారు, కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్నారు. వీరికి కొన్ని కథలు, జోక్స్ పుస్తకాల రూపంలో కూడా వచ్చాయి. శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు, విశాఖ. ధన్యవాదాలండి. నేను ఏర్పాటు చేసిన వాళ్ళు తప్పలు కొట్టారు. తటవర్తి నాగేశ్వరరావు గారు ఒక 13 మందికి సన్మానం చేస్తున్నాను విశాఖపట్నంలో, మీరు సహకరించాలన్నారు. చేసుకోండి, నాకెళ్తాను, లేదంటే మీకు కూడా చేస్తున్నాను. అయితే సరే. ఇది నాకు ద్వితీయ సన్మానం అద్వితీయంగా జరుగుతుంది. కొప్పర్తి కథావారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి తెలుగు కథలు ఆడియో రూపంలో వినిపించడం వీరి ప్రవృత్తి. శ్రీ కొప్పర్తి రాంబాబు గారు, విజయవాడ. అలాగే ప్రొఫెసర్ వి బాలమోహన్ రాజు గారిని, మెమెంటోతో పేదవాళ్ళ రామరామన్ గారిని, నగదు బ్రహ్మస్తో టిటి నాగేశ్వరరావు గారిని.
సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ మీ స్పందన. స్మృతి క్షణికం, మనిషి మన నుంచి దూరం చేస్తుంది. స్మృతి శాశ్వతం. భారతి గారి స్మృతి చిహ్నంగా ఈరోజు ఈ అవార్డు అందుకోవడం, సత్కారం అందుకోవడం, అందులో ఇందరు పెద్దల మధ్య అసలు రచనా వ్యాసంగంలో ఏమాత్రం ప్రవేశం లేని నాకు ఈ సాహితీ పురస్కారం లభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మా సాయి గారు, అమ్మా భారతి ప్రజలు మరియు అకౌంట్ శాఖ జిల్లా ఖజానాధికారి నాటకం, వ్యాఖ్యానం, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి కదంబ కార్యక్రమాలు నిర్వహించడం, హైదరాబాద్ టీవీలో వార్తలు చదవటం, వివిధ కార్యక్రమాలు ప్రసంగాలు చేయటం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఉదయ తరంగంలో ప్రసంగాలు చేయటం, కథాసవంతి, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక కథ వినిపించడం. ఇప్పటికీ వీరు 1796 కథలు పూర్తి చేశారు. వివిధ కాలాల్లో కథలు చదివి వినిపించారు. ప్రముఖ కథా రచయిత శివప్రసాద్ గారి ఛానల్ కోసం వారి కథలు వీరు చదివి వినిపించారు. సుభాషితం మొబైల్ యాప్లో ఆర్ అనంత పద్మరావు గారి ఆచార్య దేవోభవ ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీల్లో తెలుగు విభాగం ఆచార్యుల వివరాలు వీరు వినిపించారు. శ్రీ పప్పు భోగారావు గారు, విజయనగరం. నేను ఒక లఘువు నుండి ఇంతమంది గురువుల మధ్య, సత్కారాలను పొందుతున్న గురువుల మధ్య నాకు ఈ సన్మానం జరగడం అన్నది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. శ్రీమతి భారతి గారి స్మారకార్థం శ్రీ టి నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. శ్రీ నాగేశ్వరరావు గారు ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో ఇంతే హుషారుగా ఉంటూ ఇలా ఈ కార్యక్రమాలని ముందు ముందు జరపాలని ఎంతోమంది సాహితీవేత్తలు ఈ విధంగా సత్కరించి అందరికీ ఆనందాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రిక, వార్తాపత్రికలు, సాహిత్య పుస్తకాల పఠనం, ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవిత చరిత్రలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వివరించే వ్యాసాలు, చారిత్రక కథనాలు చదవటం వీరికి ఇష్టం. అక్షరంతోనే చైతన్యం అన్నది వీరి నమ్మకం. అందుకే జర్నలిజం వైపు అడుగులు వేసి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తదితర దినపత్రికల్లో పుష్కర కాలం పాటు విధులు నిర్వర్తించారు. పలు సామాజిక సమస్యలను వార్తా పత్రికల ద్వారా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఒక జర్నలిస్టు నిబద్ధతతో కృషి చేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు శ్రీ సన్యాసరావు గారు. వీరు అందుకున్న కొన్ని సత్కారాలు: దాకే ఎడ్యుకేషన్ సొసైటీ, మదర్ తెరిసా ఫౌండేషన్, ఏపీడబ్ల్యూజే, జిఆర్ ట్రస్ట్, అనకాపల్లి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో సన్మానం, ఎంఎల్పి ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం, పీజేఎఫ్, ఎక్స్రే సాహిత్య సంస్థ, శ్రీకిరణ్ సంస్కృతి సంస్థ, తెలుగు రక్షణ వేదిక, ఇలా ఎన్నో సంస్థలు వీటిని సత్కరించి సన్మానించాయి. శ్రీ శ్రీర సన్యాసరావు గారు, విశాఖపట్నం. సభకు నమస్కారం. ఈరోజు నా జీవితం ధన్యమైంది సార్. శ్రీ జిఎస్ఎన్ రాజు గారు, శ్రీ బాలమోహన్ దాస్ గారు, శ్రీ ఆచార్య బేతవర్ రామబ్రహ్మ గారు, ముగ్గురు సరస్వతి పుత్రుడు. మనిషికి అక్షర కటాక్షం చాలా గొప్పది. ఒక మనిషి గొప్పవాడు నిరూపించడానికి అక్షరమే. ఈరోజు రాజుగారు ప్రపంచవ్యాప్తంగా ఆయన రాసిన పుస్తకాలు గుర్తింపబడ్డాయన్న ఆచార్య బేతవర్ వారి సాహితీ పురస్కారం, సాహితీ బ్రహ్మ పురస్కారాన్ని అందుకున్నారన్న శ్రీ బాలమోహన్ దాస్ గారు ఒక ఆచార్యులుగా, ఒక ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్గా ఎన్నిటికీ కారణం అక్షరం. అటువంటి అక్షర సరస్వతి పుత్రుల సువర్ణ హస్తాలతో నేను సత్కారం అందుకోవడం నా జన్మ ఈరోజు ధన్యమైంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక 12 ఏళ్ళుగా నడుపుతున్నానంటే దానికి కారణం నేనని అనుకోవట్లేదు. ఇది ఎందరో మహానుభావుల వాళ్ళ ఆశీస్సులు,
అక్షరాశీస్సులతో నేను పత్రిక నిర్వహిస్తున్నాను. ఈరోజు 2024 ఇది తటవర్తి భారతీ నామ సంవత్సరంగా చెప్పవచ్చు. ఇందాక చరచంద్ర గారు చెప్పారు, ఒకే పేరు మీద వివిధ పత్రికల్లో పోటీలు నిర్వహించిన ఏకైక వ్యక్తి శ్రీ టి నాగేశ్వరరావు గారు. నాకు తెలిసి ఎవరికి డాక్టర్ మక్కిల్ శ్రీని గారి తర్వాత ఒకే వ్యక్తి పేరుతో వివిధ పత్రికల్లో ఒకే సంవత్సరంలో రావడం అనేది చాలా అరుదైన విషయం. అటువంటి సాహితీ సేవ చేస్తున్న నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. రమణమూర్తి గారు ఛానల్కి